కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. అడిగితే ఇవ్వబడునని, వెదకినా దొరుకుతుందని. అడిగితే ఇవ్వబడునని, వెదకినా దొరుకుతుందని వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పడెన్నడు. వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పడెన్నడు. అడుగుము విసుకక ఓ ప్రాణమా, నా ప్రాణమా. ప్రార్థించు ఎడతెగక ఓ ప్రాణమా, నా ప్రాణమా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 95వ రోజు, ఏప్రిల్ 5వ తేదీ. అంశము ఇక్కడే వదిలే అని పరిశుద్ధాత్మ తప్పనిసరిగా చెప్పి ఉండాలి. ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. కీర్తన 24వ అధ్యాయము 1వ వచనము. ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపితును, అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును. ఇర్మియా 29వ అధ్యాయము 14వ వచనము. ఈ అంశం కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. పెద్ద మంచి మనసున్న ప్రియమైన బ్రదర్ ఏవాన్స్ మరియు అతని యొక్క కుటుంబం సువార్తను వినడానికి ప్రతి ఆదివారం మాకోస్, జార్జియా రాష్ట్రం నుండి ఇక్కడికి సుమారు 885 కిలోమీటర్లు కారు నడుపుకుంటూ వస్తారు మందిరానికి. హో, ఎంత నమ్మకమైన వారు మరియు ఎంత మంచి స్నేహితులు. కూటము ముగిసిన తర్వాత అతను మిల్లర్ కేఫ్కి తినడానికి వెళ్తాడు. నేను కూడా అక్కడే తింటాను. నా కుటుంబాన్ని ఇంట్లో పోషించడం కంటే నేను అక్కడ చవకగా పోషించగలను. కాబట్టి నేను అక్కడికి వెళ్తాను. బ్రదర్ ఏవాన్స్ లోపలికి వెళ్ళి ఏదైనా తినడం కోసం తన కారును అక్కడ పార్కు చేశాడు. తిని బయటికి వచ్చాడు. అతను బయటికి వచ్చినప్పుడు తన బట్టలు మరియు కుటుంబం వారి అందరివి కూడా ఆ కారులోనే ఉన్నవి. అయితే అతని కారు అక్కడ లేదు, అది దొంగిలించబడింది. సరే, బ్రదర్ ఏవాన్స్ మనందరి లాంటి వ్యక్తి. అతనికి అక్కడ ఒక చిన్న వ్యాపారం ఉంది. అతను కార్లు పని చేస్తాడు. పాడైపోయిన వాటిని కొనుగోలు చేసి వాటిని సరిచేస్తాడు. అతను ఒక పేదవాడు. అతను ఈ రకమైన సువార్తను నమ్ముతాడు. కాబట్టి ఇక్కడికి రావడానికి తన డబ్బును ఖర్చు చేస్తాడు. ఆ దేశంలో ఎక్కడో వారికి సహాయం చేయడానికి దేవుడు ఒక దూతను పంపాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు బ్రదర్ ఏవాన్స్ వచ్చాడు. కాబట్టి అతనికి ఏమి చేయాలో తెలియలేదు. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు, కానీ వారు దానిని కనుగొనలేకపోయారు. కాబట్టి అతను ఇంటికి వచ్చాడు. అతను మరియు బ్రదర్ ఫ్రెడ్ మరియు వారంతా మేము గదిలో కూర్చొని దాని గూర్చి మాట్లాడుకుంటున్నాం. ఏదైనా జరిగితే మనమంతా అలాగే చేస్తాము కదా. మనం ఒక గదిలో కూర్చొని ఎలా జరిగిందో చర్చించుకుంటాము.
ఆపై మేము దేవుని దగ్గరికి వెళ్ళాము. మేము ప్రభువును అడిగాము, కారు దొంగిలించిన వ్యక్తిని వెనక్కి తిప్పి అతన్ని తిరిగి పంపించండి, అతను ఎక్కడ ఉన్నా సరే అని ప్రభువును అడిగాము. సాధారణంగా వాటిని దొంగిలించిన వారు వాటిని బ్రౌలింగ్ గ్రీన్ పచ్చటి మైదానంలోకి లేదా ఎక్కడికో తీసుకువెళ్తారు, వాటిని తిరిగి పెయింట్ వేసి సరిచేయడానికి. ఇక్కడ ఉన్న హడావిడి ప్రదేశం నుండి వాటిని బయటకు తీసుకువెళ్తారు. ఇది ఒక మంచి కారు అని నేను అనుకుంటున్నాను. స్టేషన్ వాగన్. ఏమి జరిగింది? మేము కిందికి దిగి ప్రార్థన చేశాము. ప్రభువు మాకు సాక్ష్యం ఇచ్చాడు. అంతా బాగానే ఉంది, అంతా చక్కగా ఉంది. అప్పుడు ప్రభువు శక్తి మా దగ్గరికి లోపలికి వచ్చింది. అంతటా బ్రదర్ ఏవన్స్ బయటికి వెళ్ళి ఒక నిర్దిష్ట మార్గంలో పోవుటకు నడిపించబడ్డాడు. అతను ఇక్కడికి జెఫర్సన్ విల్కి తిరిగి వచ్చాడు. కారు లూయిస్ విల్లో దొంగిలించబడింది. అతని కారు అక్కడే ఉంది. దాదాపు బౌలింగ్ గ్రీన్ వరకు తీసుకువెళ్ళి తిరిగి తీసుకురావడానికి సరిపడా పెట్రోల్ ఉంది. కారు ఎత్తుకెళ్లిన వారు ఆ కారు నుండి బయటకు వచ్చి దానిని ఒక చోట ఆపి తాళం అందులోనే ఉంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. దానిని అక్కడే వదిలేశారు. ఇక్కడే జెఫర్సన్ విలులో అతడు తిరిగి దానిని కనుగొనేలా. లూయిస్ విలులో కాదండి, ఇక్కడ జెఫర్సన్ విలులో దానిని తిరిగి తీసుకువచ్చారు. పక్షులను తనకు లోబడేలా ప్రభువు చేయగలడు. ఆయన మనుషుల్ని తనకు లోబడేలా చేయగలడు. ఆయన తన శత్రువులను తనకు లోబడేలా చేయగలడు. ఆయన, అవునండి, ఆయన దేవుడు. అతని కారు ఇక్కడే ఉంది, ఏమీ పోలేదు. అందులో దాదాపు సగం ట్యాంకు పెట్రోల్ ఉంది. అతను దాదాపు బౌలింగ్ గ్రీన్ వరకు చేరుకున్నాడు. వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు. అక్కడికి తిరిగి వెళ్ళి ఆ కారును జెఫర్సన్ విల్లేకు తీసుకువెళ్ళు. దానిని ఇక్కడే వీధిలో ఉంచు, ఇక్కడే పార్క్ చేయి. ఎందుకంటే నేను అతన్ని ఈ మార్గంలో మరియు ఈ మార్గంలో అని దానిని తప్పకుండా చెప్పి ఉండాలి. అది సరి అయినదేనా బ్రదర్ వెల్చ్? అది సరి అయినది. చూడండి, ప్రకటన 4వ భాగము అనే వర్తమానం నుండి సేకరింపబడిన మంచి అంశం. ప్రియా సోదరి సోదరులారా, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల కలిగి ఉన్న బాధ్యతను, ఆయన మన పట్ల చేస్తున్న గొప్ప కార్యాలను, అద్భుత కార్యాలను వివరించటానికి మనము ఎంతటి వారము? మన ఆలోచనకు అందని గొప్ప దేవుడు, ఎల్లప్పుడూ తన పిల్లల పట్ల గొప్ప బాధ్యత కలిగి ఉన్న దేవుడు. నిజంగా మనం ఎంతో ధన్యులమై ఉన్నాం ప్రియ సోదరులారా. దేవుడు మన పట్ల కృప చూపి మన కొరకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అంశం కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సోదరి సోదరులారా, మనము ఎంతో ధన్యులమై ఉన్నాము. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ప్రతి ఆపదలో, ప్రతి కష్టంలో తోడుగా ఉండే గొప్ప దేవుడు, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడు ఆయన. ఏ చింత లేదు, ఏ భయము లేదు, సమస్తానికి చాలిన గొప్ప దేవుడు, ఏ పరిస్థితినైనా మార్చగలిగిన గొప్ప దేవుడు. మన కొరకు ఆయన ఏదైనా చేయగలడు. కథ మొత్తాన్ని మార్చగలడు ఆయన. మన కొరకు ఎన్నో అద్భుత కార్యాలు చేయగలడు ఆయన. మనం ఆయనను విశ్వసిస్తే, మనము ఆయన పైన ఆధారపడితే మన కొరకు ఆయన ఏ కార్యమైనా చేయగలడు. మన కొరకు ఉన్నతమైన అద్భుత కార్యాలు చేయగలడు. కేవలం విశ్వసిస్తే. తన పిల్లల పట్ల ఎల్లప్పుడూ బాధ్యత కలిగిన గొప్ప దేవుడు, తన వారి పట్ల ఎంతో ప్రేమ కలిగిన గొప్ప దేవుడు. నిజంగా ప్రియ సోదరులారా,
ఈ లోకంలో మనం పేదవారమై ఉండొచ్చు, ఎందుకు పనికిరాని వారమై ఉండొచ్చు, ఈ లోకంలో అనేక మంది చేత చులకనగా చూడబడవచ్చు, ఏ యోగ్యత అర్హత లేని వారముగా మనం లోకంలో కనబడవచ్చు. అలాంటి మనలను కేవలం తన కృపచేత ఆయన ఎన్నుకున్నాడు. జగత్తు పునాదు వేయబడకముందు ఆయన ప్రణాళికలో మనలను చూశాడు. ఆయన మన పట్ల ఎంతో ప్రేమ కలిగి మొదటిగా ఆయనే మనలను ప్రేమించాడు. మనకు ఏ కష్టం వచ్చినా, మనకు ఏ నష్టం వాటిల్లినా ఆయన చూస్తూ ఉండిపోయే దేవుడు కాదు. కదిలే దేవుడు ఆయన, మాట్లాడే దేవుడు ఆయన, మన కొరకు సమస్తాన్ని మార్చగల గొప్ప దేవుడు ఆయన. ప్రియ సోదరులారా, సంతోషంగా లేదా? అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని వాక్యం చెప్తుంది. ఆ జనులు మనమే అయ్యున్నాం. ఆయనను విశ్వసించు ప్రజలమై ఉన్నాం. ఈ లోకంలో ఏమున్నా లేకున్నా ఆయన కృప ఉంటే చాలు. నా కృప నీకు చాలును అని ఆయన వాగ్దానం చేశాడు మనకు. ప్రియ సోదరులారా, ఎల్లప్పుడూ ఆయన మీద ఆధారపడదాం. ఎల్లప్పుడూ ఆయన ప్రేమ అనే దుర్గంలో ఉందాం. మనలను ఏది తాకలేదండి, మనలను ఏ దుష్టుడు ముట్టలేడండి, మనకు ఎవరు నష్టము కలిగించలేరండి. గొప్ప ప్రేమ కలిగిన దేవుడు, గొప్ప సహాయకుడు ఆయన. నిజంగా ఈరోజు మనం చదువుకున్న అంశంలో మరి చదువుకుంటూ వెళ్తున్నప్పుడు నిజంగా కన్నీళ్ళు వచ్చాయి. తన పిల్లల పట్ల ఆయన ఎంత బాధ్యత వహిస్తాడా? నిజంగా ఎంత అద్భుతం. ఇక్కడ మనం చదువుకున్నాం, బ్రదర్ యావాన్స్ మరియు అతని కుటుంబం సువార్తను వినడానికి ప్రతి ఆదివారం మాకోస్ జార్జియా రాష్ట్రం నుండి ఇక్కడికి సుమారు 885 కిలోమీటర్లు దూరం నుండి కారు నడుపుకుంటూ వస్తారు ఆదివారం మందిరానికి. నిజంగా ప్రియ సోదరులారా, ఎంత సమర్పణ జీవితం అది. దేవుని కొరకు వారు ఎంత సమర్పణ కలిగిన వారు. నిజంగా వారుకున్న ఆ ఆసక్తిని బట్టి చూస్తే ఈరోజు మనం దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాం? మనం దేవుని కొరకు కొంచెం కూడా ఏమీ చేయలేకపోతున్నామే. నిజంగా వారు మనకి ఎంతో మాదిరిగా ఉన్నారు. మరి ప్రవక్త గారి యొక్క వాక్యం వినడానికి వారు 885 కిలోమీటర్ల నుండి రావటం అనేది మామూలు విషయం కాదండి. నిజంగా వారి పట్ల దేవుడు నిశ్చయంగా బాధ్యత కలిగి ఉంటాడు. అయితే అలాంటి వారికి ఏం జరిగింది మనం చదువుకున్నాం. అతడు కోట ముగిసిన తర్వాత మిల్లర్ కేఫ్కి తినడానికి వెళ్తాడని, అతడు కారును అక్కడ పార్క్ చేసి తినడానికి వెళ్ళాడని, అయితే తిని బయటికి వచ్చిన తర్వాత ఆ కారు తన సామాగ్రితో దొంగిలించబడిందని మనం చదువుకున్నాం. అయితే అతడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అయితే వారు దాన్ని కనుగొనలేకపోయారు. అయితే ఆ విషయాన్ని వచ్చి ప్రవక్త గారికి చెప్పడం జరిగింది. మరి వారు కొద్దిసేపు దాని గురించి మాట్లాడుకుని వారు ప్రభువుని అడగటానికి వెళ్ళామని, కారును దొంగిలించిన వ్యక్తిని వెనక్కి తిప్పి అతన్ని తిరిగి పంపించండి అని ప్రభువుని అడుగునట్టుగా ఇక్కడ మనం చదువుకున్నాం. నిజంగా మనం ఆయనను అడగాలే కానీ మన విశ్వాసంతో ఆయనను అడిగితే ఆయన తప్పకుండా మనకు సహాయం చేయగల గొప్ప దేవుడు. అప్పుడు ప్రభు శక్తి మా దగ్గరికి లోపలికి వచ్చిందని, అంతటా బ్రదర్ యావాన్స్ బయటికి వెళ్ళి ఒక నిర్దిష్ట మార్గంలో పోవుటకు నడిపించబడ్డాడు అని. నిజంగా ఈ విషయాలు చదువుతుంటే ప్రియ సోదరులారా, దేవుడు మన పట్ల ఎంత గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నవాడు. చూడండి ఏం జరిగిందో. మరి అదే టైంలో బ్రదర్ యావాన్స్ ఒక నిర్దిష్ట మార్గంలో నడుచుకుంటూ బయటకు వెళ్ళడానికి దేవుడు మార్గాన్ని సరళం చేస్తున్నట్టు, అదే దారిలో మరి దొంగిలించబడిన కారు వారు వెనక్కి తీసుకుని వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కారు ఎత్తుకెళ్ళిన వారు ఆ కారు నుండి బయటకు వచ్చి దానిని ఒక చోట ఆపి తాళం అందులోనే ఉంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. దానిని అక్కడే వదిలేశారు. అక్కడే జెఫర్సన్ విల్లులో అతడు తిరిగి దానిని కనుగొనేలా
నిజంగా ఎంత అద్భుతం ప్రియ సోదరులారా. దేవునికి మనం మొరపెట్టగలిగితే మన జీవితంలో జరుగుతున్న అనేక విపత్కర పరిస్థితులను దేవునికి యథార్థంగా అప్పగించగలిగితే మన పట్ల దేవుడే కార్యం జరిగించేవాడుగా ఉన్నాడు. అది ఏమైనా కానీ బ్రదర్ ఎవాన్స్ జీవితంలో చేసిన గొప్ప కార్యం దేవుడు ఈరోజు మనకు చేయడా? మనము కూడా అనేక నష్టాల్లో ఉండొచ్చు, అనేక ఆపదల్లో ఉండొచ్చు. కానీ మనం నిజంగా విశ్వాసంతో ఆయనకు మొర్రపెట్టగలిగితే ఆయన నిశ్చయంగా మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఉన్నాడు. నిజంగా ఎక్కడి నుంచి అయితే ఆ కారు దొంగిలించబడిందో బ్రదర్ ఎవాన్స్ కనుగొనేలా దాని సరి అయిన మార్గంలో సరి అయిన చోట ఆ కారును ఉంచి ఆ దొంగిలించిన వారు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రియ సోదరులారా, ఏమైనా చేయగలడు మన కోసమైన, కథ మొత్తం మార్చగలడు ఆయన. నిజంగా ఆయన కొరకు మనం యథార్థంగా బతుకుదాం ప్రియ సోదరులారా. ఈ లోకంలో ఏమున్నా లేకున్నా గొప్ప ప్రభువును మనం కనుగొన్నాం. ఈ లోకంలో ఏమున్నా లేకున్నా గొప్ప యేసు మనతో ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన కొరకు యథార్థంగా బతుకుదాం ప్రియ సోదరులారా. మన జీవితంలో ఏ నష్టం జరిగినా పర్వాలేదు, ఆయన మనల్ని నడిపించేవాడుగా, ఆయనే మన రథసారథిగా, ఆయనే మన నావికుడుగా, ఆయన అడుగుజాడల్లోని ఎల్లప్పుడూ మనము నడిచేవారుగా ఆయననే వెంబడిందాం. ఆయన నుండే గొప్ప సహాయాన్ని పొందుకుందాం. ఆయన కొరకే ఎల్లప్పుడూ ఎదురు చూద్దాం. నిశ్చయంగా గొప్ప సహాయం చేయగల దేవుడు. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల ఉంచి ఎల్లప్పుడూ ఆయన అడుగుజాడల్లో నడిచేవారుగా, ఆయనను వెంబడించేవారుగా, ఆయన సహాయం కొరకు ఎదురు చూసేవారుగా మనం ఎల్లప్పుడూ ఉండేలా ఆయన మనకు గొప్ప కృపనిచ్చునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నము 1 సమూయేలు 1, 2, 3 అధ్యాయములు మరియు లోక 8వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందుల విశ్వాసాన్ని పెంపొందించడానికి, దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించగలడని తెలపడానికి అనేక మందికి షేర్ చేయండి. దేవుని సువార్తను అనేక మందికి పంచండి. దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నీవు అడిగినవన్నీయు దొరికిన పని నమ్ముము. నీవు అడిగినవన్నీయు దొరికినవని నమ్ముము. ఆశతో కనిపెట్టుము, మంచి ఈవులు పొందుము. ఆశతో కనిపెట్టుము, మంచి ఈవులు పొందుము. ఆసక్తితో వెదకు ఓ ప్రాణమా, నా ప్రాణమా. అద్భుతం చూచెదవు ఓ ప్రాణమా, నా ప్రాణమా. ఆశపడిన ప్రాణమా, అడిగినని అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. ఆశపడిన ప్రాణమా, అడిగినని అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. నా ప్రాణమా,
నా ప్రాణమా నా ప్రాణమా నా ప్రాణమా నమ్మి ఊరకుండు నా అంతరంగములో విశ్రాంతి పొందు